హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు మై ఛానల్, శాంతిస్ ఛానల్. ఓకే, ఈరోజు చాలా త్వరగా అంటే మనం ఎప్పుడు నూడిల్స్ చేసుకునేది కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. ఇట్లా కాకుండా ఓన్లీ అంతా టీవీలో చూపిస్తూ ఉంటారు, 2 మినిట్స్లో మ్యాగీ అయిపోతుంది, 2 మినిట్స్లో మ్యాగీ అయిపోతుంది. దానికన్నా చాలా తక్కువ టైంలో మీకు నేను ఈరోజు నూడిల్స్ చేయడం చూపిస్తాను. దానికి కావాల్సింది చూడండి, కుక్కర్, నూడిల్స్ 3 ప్యాకెట్స్ తీసుకున్నాను, 5 రూపీస్వి. ఓకే, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి. ఈ 3 ప్యాకెట్స్కి మనకు ఒక గ్లాస్ వాటర్ కావాలి. ఓకే, జస్ట్ 1 గ్లాస్ వాటర్. ఇంకా ఈ 3 ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కాసింత కారం, కొంచెం నూనె, అలాగే కొంచెం పసుపు. ఇంతే ఫ్రెండ్స్, ఇంకేమీ వేయకుండా మీకు చక్కటి నూడిల్స్ తయారు చేయడం చాలా 2 మినిట్స్ అంటారు కదా, మ్యాగీ 2 మినిట్స్లో అయిపోతుంది, ఏదైనా కానీ నూడిల్స్ 2 మినిట్స్లో అయిపోతుంది అనేసి అంటూ ఉంటారు. అట్లా కాదు, జస్ట్ ఇంకా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అది కూడా నేను చేసేది ఎందులో మీరే చూడండి, కుక్కర్లో, నా బుజ్జి కుక్కర్లో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే యాడ్ సమ్ వాటర్, గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, తరువాత చూడండి జాగ్రత్తగా కొంచెం ఆయిల్, జస్ట్ కొంచెం, చూసారా, అంతే, ఆయిల్ యాడ్ చేసాము. ఇప్పుడు ఇందులో ఇప్పి మసాలాలు ఉంటాయి కదా, ప్యాకెట్స్, అవి నాది 3 కాబట్టి 3 మసాలాలు వేసేస్తున్నాను. ఓకే, కొంచెం మీకు నేను చెయ్యడం కాస్త లేట్ అవ్వచ్చు, అంటే ఏమంటారు, ప్రాసెస్ మీకు పెద్దగా అనిపించవచ్చు, ఎందుకంటే ఒక పక్క ఫోన్ పట్టుకొని ఒక పక్క ఇగ్నోర్ చేయండి బ్యాక్గ్రౌండ్ని, బాగలేదు. ఓకే, ఇప్పుడు ఇవి వేసిన తర్వాత నూడిల్స్ వేసేయండి. చూసారా, 3. ఓకే, జస్ట్ యాడ్ సమ్ సాల్ట్, పించ్ కాదు, 1/4 కారం, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, అంతే. ఇది ప్రాసెస్ అయిపోయిందా? ఇంకా దీన్ని ఒక్కసారి మనం కలుపుకుందాం. ఓకే, జస్ట్ ఇలాగా కలిపేసామా, ఇంకేం చెయ్యొద్దు, లిడ్ని పెట్టేయండి. ఓకే, వెయిట్, చూడండి, ఇలాగ మూత పెట్టేసామా, జస్ట్ 2 విజిల్స్ అయిపోతే, 2 విజిల్స్ వస్తే చాలు, మనకి నూడిల్స్ రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ ఇట్లా వెంటనే అయిపోతుంది. చూస్తూ ఉండండి, విజిల్ కూడా వచ్చేస్తుంది. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఏమేమి వంటలు వచ్చు? అంటే కుకింగ్ చాలా ఈజీగా, స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి కూడా త్వరగా ఆకలేస్తూ ఉంటుంది, అంటే ఆ టైంకి ఆకలేస్తూ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ రూపంలో చాలా ఫాస్ట్గా ఇచ్చేయచ్చు మీరు. మార్నింగ్ పూట మీకు ఏమంటారు, త్వరగా పిల్లల్ని పంపించాలి, వాళ్ళకి టిఫిన్ ఏం చేయాలి ఈరోజు, అయ్యో నాకు బాగోలేదు అన్నా కానీ ఇది మీరు చాలా క్విక్గా చేసేయచ్చు. సేమ్ ఇంకా మనం ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. చూడండి, విజిల్ వచ్చేసింది, అప్పుడే చూస్తున్నారా, ఒకటి వచ్చిందా? మీకు నమ్మకం కుదరకపోతే నేను మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాతకి, విజిల్ వచ్చేసిన తర్వాత పూర్తిగా. చూడండి, సెకండ్ విజిల్ వచ్చిందా, నేను ఆఫ్ చేస్తున్నాను. ఓకే,
తర్వాత తీసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసిందా విజిల్? ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకుందాం. కట్టెడ్ ఐరన్ నూడిల్స్ రెడీ. చూసారా ఎలా ఉందో? చూడండి, చూసారా? ఇప్పుడు నేను వీడియో ఎలా చేయాలి చూడండి. దీన్ని నేను ఇప్పుడు వీటిలోకి తీసుకుంటాను. ఓకేనా? ఇంత కొంచెం కొంచెం వస్తుంది. చూడండి, జారిపోతుంది. ఎంత ఫ్రీగా ఒకటి ఎంత విడివిడిగా వచ్చిందో చూసారా? నూడిల్స్ రెడీ. చాలా కాలుతుంది. నేను మీకోసం తిని చూపిస్తున్నా. చూడండి నూడిల్స్ ఎంత బాగుందో, చక్కగా కుక్ అయింది. జస్ట్ సూపర్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. చూసారా? వాటర్ కూడా లేదు. ఉందా? లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. కుక్కర్లో చేశాను నూడిల్స్. నేను ఇంతవరకు చాలా ఛానల్స్ చూసాను, కుకింగ్ ఛానల్స్ చూసాను, హిందీ, ఇంకా తెలుగు, చాలా ఇంకా ఏమంటారు, తమిళ్, కన్నడ, మలయాళీ, చాలా వరకు కుకింగ్ ఛానల్స్ చూసాను. కానీ ఎవరు నాకు తెలిసి నేను చూసిన ఛానల్స్లో, నేను ఇంతవరకు చూసిన యూట్యూబ్లో కానీ నాకు ఇలా కుక్కర్లో నూడిల్స్ చేయాలనేసి నేను చూడలేదు. ఇది నా ఫస్ట్ ట్రై. అంటే ఇది నేను సెకండ్ ట్రై. ఇంతకుముందు ఫస్ట్ మనం ఒకసారి చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. అది సక్సెస్ అయింది కాబట్టి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అప్పుడు 2 ప్యాకెట్స్తో చేశాను, ఇప్పుడు 3 ప్యాకెట్స్తో చేశాను. సేమ్ క్వాంటిటీ, సేమ్ వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. మీ శాంతి అనురాధ. బాయ్.